తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఫస్ట్ మ్యాచ్ లో 87, సెకండ్ మ్యాచ్ లో 60, ఈ రోజు ఏకంగా సెంచరీ. అది గిల్ అంటే గిల్లు పేరు చెప్తేనే అవతల టీం వాళ్ళు జల్లు మనాలే. నేనేమన్నా తక్కువ ఆడినా దగ్గర 80 రన్నులు కొట్టినా. అది శ్రేయస్ అంటే శ్రేయస్ పేరు చెప్తేనే అవతల టీమోనికి చల్ల చెమటలు ఉట్టాలే. మీరు కొట్టిన రన్నులన్నీ ఒక దిక్కు, నేను కొట్టిన 52 రన్నులు ఒక్క దిక్కు. ఈ కింగ్ ఫామ్ లకు వచ్చిండు, ఇక దబిడి దిబిడే. కింగ్ బ్రో 52 రన్నులు కొట్టి కరెక్ట్ గా 52 రన్నుల కాన్నే అవుట్ అయినవు. ఎందుకో తెలుసా? ఎందుకువే దూబే? 52 రన్నులు అంటే 5+2 7, 7 అంటే తల ఫర్ ఏ రీజన్. ఇంకోసారి తల అంటే వంగబెట్టి గుద్దుతా. దేర్ ఈజ్ నో రీజన్. కింగ్, నేను మొన్ననే సెంచరీ కొట్టినా, నువ్వు ఈ రోజు 52 రన్నులు కొట్టినవు. ఆయంత సెంచరీ ఎత్తే అయిపో కదా, మనకు మళ్ళా చెరో 10 మ్యాచ్లు పొద్దుపోవు. ఏదోతి మొత్తానికైతే ఈ కింగ్ ఫామ్ లకు వచ్చిండు, అది చాలు. సెంచరీయే కదా పాకిస్తాన్ మీద ఎత్తతి. ఏమంటావే బాబరు? బట్లర్ నా కొడుక, మీ బొక్కలో సిరీస్ వల్ల మా ఛాంపియన్స్ ట్రోఫీకే బొక్క పడేటట్టున్నది. ఫామ్ లో లేని హిట్ మ్యాన్ ను ఫామ్ లకు పట్టుకొచ్చిర్రు, ఫామ్ లో లేని గిల్లును కూడా ఫామ్ లకు పట్టుకొచ్చిర్రు. ఆఖరికి ఎవరైతే ఫామ్ లకు రావద్దు అనుకున్నామో ఆయన్నే కింగ్, ఆ కింగ్ ను కూడా ఫామ్ లకు పట్టుకొచ్చిర్రు. మీ మీదింత దుమ్ము పోయ్యా. బాబరు వాళ్ళు ముగ్గురేనా? నేను కూడా ఫామ్ లకు వచ్చిన 40 కొట్టినా. అట్టుంటది కేఎల్ రాహుల్ అంటే. స్లోగా ఆడినోళ్ళు కాదువే తోపు, స్పీడ్ గా ఆడినోడే తోపు. స్పీడ్ గా ఆడింది నేనే కాబట్టి ఈ సిరీస్ మొత్తానికి నేనే తోపు. అందరు మంచిగానే ఆడిర్రు. నీకేమైందే రోహిత్ అన్న? ఒక్క రన్ను కొట్టంగానే చాలైందా? లేకుంటే ఆ ఒక్క రన్నే మాకు చాలనుకున్నావా? కొట్టాలంటే నిన్ననే మళ్ళీ సెంచరీ కొడుతుంటి. ఎవరి స్టామినా ఎంతుందో తెలుసుకుందామనే అవుట్ అయినా, లేకపోతే నేనేనా ఒక్క రన్కి అవుట్ అయ్యేది? బట్లరు, అన్ని మ్యాచ్లు అయిపోయినాయి కదా, పాయిగా అన్ని చదువుకొని ఇంగ్లాండ్ పోదాం. ఓడిపోయే మ్యాచ్లకు ఎందుకు నన్ను సెలెక్ట్ చేసిర్రు? ఇప్పుడంటే ఏమత్తది, పాయిగా పోదాంపా. ఏ ముఖం పెట్టుకొని పోతాం ఇంగ్లాండ్ కు? పోయినా ఎయిర్పోర్ట్లకు వెళ్ళే బయటికి నూకెత్తారు. ఇప్పుడు అవసరం అంటావా? మరేం చేద్దామంటావు? చేసేదేం లేదు, చక్కగా ఇక్కడి నుండే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ పోదాం. ఇక ఇంగ్లాండ్ పోతే ఛాంపియన్స్ ట్రోఫీ తోటే పోవాలి. అబ్బా అంత లేదు, ఛాంపియన్స్ ట్రోఫీ మాది. మా మీద గెలిచే అంత దమ్మున్నదా మీకు? వట్టిగానే గెలుస్తాం, ఎందుకంటే మీ స్క్వాడ్ లో ఏకంగా 5 స్పిన్నర్లే ఉన్నారు. ఆల్రౌండర్లల్లా ఒక్కడే ఫేస్ ఆల్రౌండర్ ఉన్నాడు. 5 స్పిన్నర్లను ఏం చేసుకుంటారు? నితీష్, రమన్దీప్, దూబే వీళ్ళు ఏం చేస్తారు? ఇండియా నుండి గుడ్లు పెడతారా? వీళ్ళదల్లా ఎవరో ఒక ఫేస్ ఆల్రౌండర్ కు ఛాన్స్ ఇస్తే బాగుండు. మీరు మీ బొక్కలో సెలక్షన్. ఎవడు చెప్పిండువే నీకు? మా దాంట్లో పాండ్యా ఒక్కడే ఫేస్ ఆల్రౌండర్ ఉన్నాడని. మా దాంట్లో కూడా 2 ఫేస్ ఆల్రౌండర్లు ఉన్నారు. 2? ఇంకొకళ్ళెవరు? ఇంకెవరు? అది నేనే, కిస్సింగ్ స్టార్ రానా. నేను కూడా ఫేస్ ఆల్రౌండర్నే. అప్పుడే మర్చిపోయినావా? అంత మంచిగానే ఉంది గాని బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నుండి మొత్తానికే రూల్డ్ అవుట్ అయిండు. మస్తు బాధ అనిపిస్తుంది. అయితే అయిండులే, బూమ్రా లేకపోతే ఇండియాలో బౌలర్లే లేరా? మేం గెలిపిస్తాంతి. బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి లేకుంటే లేపోతీవి గాని ఐపీఎల్ కి లేకుంటే నడవది. సో ఐపీఎల్ వరకు నీకు ఫిట్నెస్ రావాలి, హార్డ్ వర్క్ చేయి. వత్తదే, ఐపీఎల్ వరకు ఐసీయూలు ఉన్నా సరే ఆటోమేటిక్ గా ఫిట్నెస్ వత్తది. 14 మ్యాచ్లు ఆడతా. అప్పుడు ఆర్సీబీలకెళ్ళి తీసేసి హర్ట్ చేసిర్రు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయకుండా హర్ట్ చేసిర్రు. 5 స్పిన్నర్లు అవసరమా? ఆ లొట్టపట్టు స్పిన్నర్ సుందర్ ని వీకేసి నన్ను టీంలకు తీసుకున్నా అయిపోవు కదా. నన్ను సెలెక్ట్ చెయ్యండి అని అడుగు, తప్పు లేదు. సుందర్ ప్లేస్ లో సెలెక్ట్ చెయ్యండి అనుడే కరెక్ట్ కాదు. నా జోలికత్తే మర్యాద దక్కది. నీ అవ్వ డిఎస్పీకే ఎదురు మాట్లాడతానవా? స్టేషన్ లో నూక్తా. ఏదో తమ్ముడు మావోడే అని నీ మంచి కోరి చెప్పినా, అయినా నువ్వు సెలెక్ట్ అయి చేసేదేమున్నది? వాటర్ బాటిల్ ఇచ్చుడు తప్ప. ఆగుర్రి, మీ అందరి కోసం రేపు సాయంత్రం ఒక స్పెషల్ వీడియో ప్లాన్ చేసిన. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, డోంట్ మిస్ ఇట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.